హాయ్ అండి, మీ అందరికీ హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. ఈరోజు మేము ఏం వండుకుంటున్నామంటే సగ్గుబియ్యంతో పాలాన్ని వండుతున్నానండి. ముందు సగ్గుబియ్యం ఇలా ఉడకనిచ్చాను. తర్వాత ఈ గ్లాస్ బియ్యం నానబెట్టాను. ఈ బియ్యం వేస్తున్నాను. ఈ చెంచాతో 6 చెంచాలు పాలపొడి వేసాను. ఇదిగోండి పాలపొడి డబ్బా. ఇక్కడ ఇవే వండుకుంటారు, సేమియా కానీ పాయసం కానీ. ఈ డబ్బా వేయండి, 4 చెంచాలు వేసాను. ఇంకొంచెం శుభ్రంగా ఉడికిపోయినాయి సగ్గుబియ్యమని, అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు పాలు వేస్తున్నాను. ఇప్పుడు పాలు వేసాను, కొంచెంసేపు ఉడకాలి. మళ్ళీ ఇంకా పాలు వేసేసుకోవాలి. బెల్లం వండండి, పంచదార 2 మిక్సింగ్ కలిపి వేస్తున్నాను. మా అమ్మ మా చిన్నప్పుడు మాకు గేదెలు ఉండేవి, సొంత గేదెలు ఉండేవి. ఇలాగే ఉండేది. బెల్లం వేసి పొంగల్ చాలా బాగుంటుంది. కొంచెం హేల్ పౌడర్ వేస్తున్నాను. 1 చెంచా ఆవు నెయ్యి వేస్తున్నాను. ఇదిగోండి పొంగలే రెడీ అయిపోయిందండి. అంటే మేము చిక్కగా అది గట్టిగా వండుకుంటలేదు, పొంగలే కొద్దిగా పలసగా వండుకున్నాం. ఇలాగంటేనే మాకు ఇష్టమండి. ఇంక ఇందులో జీడిపప్పు, కిస్మిస్ ఏమి వేయలేదు. మా అమ్మ మా చిన్నప్పుడు ఎలా వండేదో అలా వండాను నేనండి. పల్లెటూరులో ఇలాగే వండుకుంటారా? మీకు నచ్చితే కనుకండి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోద్దండి. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మేము మా పని మనుషులకి ఇలా వండండి. సరే అండి, ఉంటాండి. మీ అందరికీ బాయ్ అండి.